మనమంతా ముస్లింలు దేవతలకు ఆలయాలకు వ్యతిరేకమని అనుకుంటాం. అయితే ఒక ముస్లిం మత సామరస్యాన్ని చాటి చెప్తూ తాను హిందూ దైవాలకి ఆలయాలకి వ్యతిరేకం కాదని తన దాతృత్వాన్ని చూపించడం సంచలనం సృష్టించింది. కర్ణాటకలోని బెంగుళూరు దక్షిణ జిల్లా చన్నపట్టణ మంగళవారపేటలో బసవేశ్వర స్వామి ఆలయం ఉంది. దీని జీర్ణోద్ధరణ పనులకు వ్యాపారవేత్త సయ్యద్ ఉల్లా సఖా ₹1,00,00,000 విరాళంగా ప్రకటించడం విశేషం. పూర్తిగా తన సొంత ఖర్చుతో పనులన్నీ ఆయన చేయించారు. ఈ ఆలయంలో 3 రోజుల క్రితం ఉత్సవాలు కూడా ప్రారంభమయ్యాయి. మరోవైపు ఈ ఆలయ విస్తరణకు వీలుగా స్థానికులైన కెంపమ్మ, మోటగౌడ తమ స్థలాన్ని కూడా దానం చేశారు. సయ్యద్ ఉల్లా సఖా గతంలోనూ మోహనహల్లి గ్రామంలో వీరభద్రేశ్వర స్వామి ఆలయాన్ని కూడా కట్టించడం, మనం చేసే మంచి పనులతో తదుపరి తరాలు బాగుండాలని ఈ సిద్ధాంతాన్ని తాను నమ్ముతానని సఖాఫ్ ఖాన్ తెలియజేయడం విశేషం. కులమత విభేదాలు సృష్టించి తమ మనుగడ కోసం వింత చేష్టలకు పాల్పడుతున్న ఎందరో నాయకులను మనం చూశాం. అందరూ కలిసి ఉండాలని, అన్ని మతాలు సమానమేనని, పరస్పర గౌరవం ఉండాలని చాటి చెప్తూ హిందూ ఆలయానికి ₹1,00,00,000 విరాళం ఇవ్వడం అంటే ఈ కాలంలో చాలా అభినందనీయమైన గొప్ప విషయం. ఈ మత సామరస్యం ఇలాగే కొనసాగాలి. ఈ కుట్రలు కుతంత్రాలు చేసే నాయకులు ఇలాంటి వాళ్ళనైనా చూసి బుద్ధి తెచ్చుకోవాలని కోరుకుందాం. కలిసిమెలిసి జీవించడం ఈ సమాజంలో తప్పనిసరిని ప్రతి ఒక్కరూ గ్రహించి ఎవరెవరి దైనందిన కార్యక్రమాల్లో వాళ్ళు పాల్గొంటే ఎటువంటి సమస్యలు రాకుండా మత సామరస్యం కాపాడబడుతుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.